కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన తేడా దేశానికి పట్టిన తేడా దేశానికి పట్టిన తేడా గాంధీ దేశానికి పట్టిన తేడా ఏదైతే 33 రిజర్వేషన్ మహిళల్ని చట్టసభలో భాగస్వాములు చేయాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్న దాన్ని ఈవేళ నీరుగార్చి మహిళలందరూ మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈవేళ పార్లమెంట్లో బిల్లుని వ్యతిరేకించిన ఈ పార్టీలు చాలా దారుణం. ఏదైతే ఈవేళ ముగ్గురు మహిళలు ఈవేళ మహిళలకు అండగా నిలబడవలసిన మహిళలే ఈవేళ పార్లమెంట్లో వ్యతిరేకంగా నిలబడి వేళ అటు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గారు కానీ, సోనియా గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ వీళ్ళు మహిళలకి మేము అండగా ఉంటాం, మహిళా సాధికారత కోసం మేము పోరాడతామని కబుర్లు చెప్పడమే చేసి ఈవేళ చాలా దారుణంగా ఈవేళ చట్టసభల్లో మమ్మల్ని మహిళలకు అవకాశం ఇవ్వకుండా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈవేళ యావత్ దేశంలో కూడా మహిళా భాగస్వాములు అవ్వాలి, మహిళా శక్తిని దేశంలో భాగస్వామ్యం చేసి దేశ అభివృద్ధికి మహిళల్ని ఉపయోగించాలనుకున్న ఆయన సంకల్పాన్ని, మహిళలు గౌరవించాలనే సంకల్పాన్ని ఈవేళ ఏదైతే ఇండియా కూటమి వీరందరూ కలిసి ఈవేళ మహిళలకు అన్యాయం చేయడమే కాకుండా మహిళ ఉసురు పోసుకున్న పరిస్థితి ఈవేళ అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు. అదే రకంగా రాజకీయాల్లో చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలి పాత్రని ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉద్దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆశయాన్ని వేళ మహిళలందరి మనోభావాలను దెబ్బతీసే దిశగా ఉంది. కానీ ఏదైతే ఈ రోజు ఈ రిజర్వేషన్ అనేక దశాబ్దాల కళ ఈవేళ ఎంతో సంబరాలు చేసుకుంటూ యావత్ దేశం చక్కటి అవకాశం కలిగినట్టుగా భావించి విజయోత్సవాలు చేసుకునే దిశలో
ఇలా మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టడం, దేశంలో ఉన్న అందరు మహిళలు కూడా ఈవేళ నీరుగార్చి మహిళలు అందరూ బాధపడే పరిస్థితి ఈవేళ చేసిన ఈ పార్టీలు ఏదైతే ఉందో వాళ్ళ వైఖరిని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అలాగే మహిళా మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకి అవకాశం ఇచ్చేలా మహిళా బిల్లు కోసం మేము తీవ్రంగా పోరాడతాం, దానిని దక్కించుకుంటామని మేము తెలియజేసుకుంటూ మా భారత్ మాతాకి. నా పేరు గణపతి సత్యవతి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు. ఈ రోజున ఈ ర్యాలీ చేయటం ఒక పార్టీకి వ్యతిరేకత కాదు, మా మహిళల హక్కు సాధించుకోవడం కోసం. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మహిళలకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఒక చరిత్రలో ఒక మహోన్నతమైన నిర్ణయం. మహిళలకు 33 రిజర్వేషన్ కావాలని ఆయన చట్టసభలో ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారు పెట్టిన 33% రిజర్వేషన్ ని ఆయన తోసిపుచ్చడం అవి ఏమాత్రం మేము హర్షించట్లేదండి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మహిళలు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న కళ మా మహిళలందరి స్వప్నం ఈ రోజున ఆయన కాలు రాశారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీ మహిళ ఎప్పుడు ఓటు వేయడానికే కాదండి, మేము కూడా చట్టసభలు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వెళ్ళాలి. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు, రాజకీయంలో కూడా ముందుండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆయన చట్టసభలో ప్రవేశపెట్టింది. దాన్ని మన రాహుల్ గాంధీ గారు దాన్ని అంగీకరించకుండా, మహిళల్ని గౌరవించకుండా, మహిళలు ఇంటికే పరిమితం, వాళ్ళు వంటలు తోముకోవడానికి ఇంటిలోనే మాత్రమే ఉండాలి తప్ప రాజకీయం మా ఇంట్లో తప్ప ఎదరోళ్ళ ఇంట్లో ఉండకూడదు అన్న ఒక నిర్ణయం ఆయనకి మహిళల పట్ల ఒక పక్షపాతం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తల్లి కానివ్వండి, అక్క కానివ్వండి, ఇంటిలో రాజకీయం ఉంది. మేము కూడా వాళ్ళ తల్లిలో అక్కలమే కదా, మమ్మల్ని కూడా వాళ్ళ తోబుట్టులాగానే చూడాలి. కానీ ఆయన అలా కాకుండా బయట వ్యక్తుల్లా చూసి బయట మహిళలకి గౌరవం ఇవ్వకుండా ఈ రోజున 33 రిజర్వేషన్ అనేది నరేంద్ర మోడీ గారి స్వప్నం. అది మహిళలకు నెరవేర్చే సమయంలో ఇంకా మేము వచ్చేస్తుంది అని అందరూ సంబరాలు చేసుకునే టైంలో ఆయన దీన్ని రిజెక్ట్ చేయడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళల హక్కు అండి ఇది, 33 రిజర్వేషన్. ఇది ఇంతటితో ఆగదు, మేము మా మహిళల హక్కు సాధించుకునే వరకు మేము పోరాడతాము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.